శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 1వ తేదీ సెప్టెంబర్ సోమవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి లాభస్థానంలో రాహు బాగున్నారు. అలాగే చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. షష్ఠ స్థానంలో కుజుడు బాగున్నారు. ఇక మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఉన్నది. కుజుడు గారు బాగుంటూ ఉన్నప్పటికీ కూడా మీకు శనిగారి దృష్టిలో ఉంటూ ఉన్న కారణం చేత చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అనుకూలమా ప్రతికూలమా అంటే అనుకూలంగా ఉన్నట్టే ఉంటుంది, కానీ ప్రతికూలం. ధనము ఎక్కువ ఖర్చు అవుతుంది, స్థాన చలనానికి అవకాశం ఉంది, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి ఇలాంటివి ఉండేటటువంటి అవకాశం ఉంది. మొండి బాకీలు ఏమన్నా వస్తాయా, తీరుతాయా మనకి అనుకుంటే అందులో కొంచెం భాగం మాత్రమే మీరు తీర్చగలుగుతారు, వసూలు చేసుకోగలుగుతారు. వసూలు చేసుకోవాలన్నా కొంచెం భాగమే వస్తాయి, తీర్చాలన్నా కొంచెం భాగమే తీర్చగలుగుతారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. స్థిర చిరాస్తుల వృద్ధి బాగుంది అని చెప్పగలను. ఏదైనా అపవాదులు మీద పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ అపవాదులకి సంబంధించి అతి జాగ్రత్తగా ఉండాలి. ఇటు గురువుగారి బలము లేదు, అటు శనిగారి బలము లేదు. ఇక్కడ చూస్తే కేతు బలం కూడా లేదు. ఇలాగా ప్రధాన గ్రహాల బలాలు సరిగ్గా లేవు. ఒక్క రాహు బలం ఉన్నంత మాత్రాన సరిపోతుందా, అన్ని మంచి జరిగిపోతాయి అంటే జరిగిపోవు. మిగతా గ్రహాలు కూడా అననుకూలంగా ఉన్నాయి కదా. కాబట్టి అన్ని గ్రహాల కొరకు ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి, లేదా నవగ్రహ పారాయణ చేసుకోండి, ఇంటి ఇలవేల్పుని పూజ చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే మీరు మీ ఇంటి ఇలవేల్పుని పూజ చేసుకుంటూ నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం కానీ, లేదా ఆ హోమాలు చేసుకోవడం కానీ చేశారో మరింతగా గ్రహశాంతి జరిగి మీకు అనుకూలమవుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి మనం చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ ఉన్నాము, చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఇటు ద్వితీయ స్థానంలో గురువుగారి సంచారం కానీ, ఏకాదశంలో శనిగారి సంచారం కానీ చాలా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. చతుర్థ స్థానంలో బుధుడు బాగున్నారు, బుధాదిత్య యోగం బాగుంది. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారము మంచి ఫలితాలను ఇస్తుంది. లాభస్థానంలో శనిగారు మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. అంటే మీకు దగ్గరగా 4 గ్రహాల యొక్క శుభ ఫలితాలు ఉంటూ చతుర్థ స్థానంలో బుధాదిత్య యోగం, ఇవి అన్నీ కూడా చాలా మేలు చేసేటటువంటి అంశాలు ఉండే పరిస్థితులు. అనేక విధాలుగా లాభం వస్తుంది, ధనము కూడుకుంటుంది, వస్త్ర లాభాలు ఉంటాయి, వస్తు లాభాలు ఉంటాయి. అలాగే మాట తీరు చాలా బాగుంటుంది. కుటుంబంలో అనేక రకాలుగా ఐకమత్యం కనిపిస్తుంది. మీ వ్యక్తిత్వం బాగా ఇనుమడిస్తుంది. మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా ఉంటారు. గురుబలం చాలా బాగుంటున్న కారణం చేత మీకు అనేక విధాల లబ్ధి కలుగుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు చాలా చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగ జీవితంలో కూడా కాస్త సంతృప్తి ఉంటుంది. నవమ స్థాన అధిపతి లాభస్థానంలో ఉన్నారు. మీకు పిత్రార్జితాలు కూడా బాగుంటాయి. కానీ ఏదైనా ఒక సామూహికంగా ఒక వివాదాలు జరుగుతున్నప్పుడు కానీ, లేదా ఏదైనా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నప్పుడు కానీ, అప్పుడు ఆ సమయంలో మీకు ఆస్తి పంపకాల గురించి తుది నిర్ణయాలు రావాలి అంటే మటుకు రావు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, చెప్పదగినటువంటి విషయం. మీకు ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా ఒకళ్ళో ఇద్దరో పిత్రార్జితాలు తీసుకోవాలి అనే పక్షంలో వచ్చేస్తాయి. అలా కాకుండా ఒక 3-4 పంచుకోవాలి, లేదా ఎవరెవరికో వీటిలో సంబంధం ఉంది అని అంటే మటుకు అది ఖచ్చితంగా కొన్ని గొడవలకి దారితీస్తుంది. కొన్నాళ్ళు వాయిదా వేయడం మంచిది. ఈ శని కుజుల యొక్క పరస్పర దృష్టి ఏమాత్రము మంచిది కాకపోవడమే కారణం. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఈ ఒక్క విషయాన్ని వాయిదా వేయండి, మిగతా అన్ని విషయాలలోనూ మీకు విజయం ఉంది అని చెప్పి తెలియజేస్తూ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి. మరింత విజయ అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి. మిథున రాశి వారికి చక్కటి అదృష్టవంతమైన కాలం నడుస్తూ ఉంది. రాశిలోనే గురువుగారు, ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు, తృతీయ స్థానంలో రవి బుధ కేతువులు, అలాగే షష్ఠ స్థానంలో చంద్రుడు, దశమ స్థానంలో శనిగారి యొక్క స్థితి, అసలు ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన ఫలితాలే. అనుకూలమైనటువంటి మాట తీరుంటుంది, మీకు ఐకమత్యం ఉంటుంది గృహంలో,
వ్యక్తిగతంగా చాలా కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అనుకూలమైనటువంటి ఉద్యోగ జీవితం ఉంటుంది. కష్టం ఉంటుంది. కానీ అనుకూలంగా ఉంటుంది. ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో అప్పుడు అది వ్యతిరేకం అనుకోవాలి. ఇబ్బంది లేకుండా ఉన్నప్పుడు కాస్త కష్టపడ్డా గూడా ఏం పర్వాలేదులే మనని సతాయించే వాళ్ళు ఎవరు లేరు అనేటటువంటి ఒక తృప్తి ఉంటుంది. అలాగే ధనము వివిధ రూపాలుగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. కీర్తి ప్రతిష్టలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగా వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. మాతృవర్గ రీత్యా కొద్దిగా అనారోగ్యం కనిపిస్తోంది. పితృవర్గ రీత్యా అనారోగ్యం ఉన్నప్పటికీ దాని నుంచి మీ పితృవర్గం వారు త్వరగా కోలుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఊహించని విధంగా ధనలాభాలున్నాయి. మీరు ఏ పని చేపట్టినా కూడా చక్కటి విజయంతో ముందరికి వెళ్తారు. భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా చాలా బాగుంది. అలాగే సంతాన రీత్యా చాలా బాగుంది. అనేక విధాల మీకు అభివృద్ధి కలిగించేటటువంటి అంశాలు ఉన్న కారణం చేత విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి. మరింత శుభకరంగా ఉంటారు. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి శుక్రగ్రహ సంచారము చాలా బాగుంది అని చెప్పాలి. అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువుగారు ఇక ఒక 40-45 రోజుల కాలం లోపలే రాశిలోకి రాబోతున్నారు. ఇది రావడం ఒక విశేషమైతే కర్కాటక రాశి గురువుగారికి ఉచ్చ స్థానం అవడం మరొక విశేషం. అన్ని పనులు అయిపోతాయి మీకు. విదేశీ యానం ఉంటుంది. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. స్థాన చలనం ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అలాగే వివాహాది శుభకార్యాలు ఇప్పటి వరకు అవని వారికి కుదురుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఎవరైనా మీ డైవర్స్కి వెళ్ళిపోదాం అనుకున్నా కూడా ఆ డైవర్స్ క్యాన్సిల్ అయిపోయి చక్కగా మళ్ళీ భార్యాభర్తల మధ్య అనుబంధం పెరిగే విధంగా ఉంటుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. సంతానం కావాలన్న వారికి సంతానం కలుగుతారు. ఈ రోజుల్లో మీకు వీటన్నిటికీ సంబంధించిన బీజాలు పడతాయి. ఇది చాలా చాలా ఆత్మసంతృప్తికి కారణమవుతుంది. మనకి ఈ పనులు అయ్యాయా, ఆ పనులు అవ్వలేదా అనేలాంటి విచారం ఎవరు పెట్టుకోవద్దండి. ఒక్క కోర్టు విషయాలలో మటుకు దూరంగా ఉండండి. ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్టయితే ఔషధ సేవ చెయ్యండి. ఇక మిగతా అన్ని విషయాలలోనూ అనేక విధాల అనుకూలతలు వస్తున్నాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. గురుబలాన్ని బాగా పెంచుకోండి. లలిత కళలలో మంచి వృద్ధి కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక గురుబలాన్ని పెంచుకోవడం కోసం గురుగ్రహ స్తోత్రాలు చేసుకోవడము, గురు చరిత్ర పారాయణ చేయడము, గురు ఆలయాలను సందర్శించడము చేయడం ద్వారా మీకు మరింతగా అభివృద్ధి వస్తుంది. శుభం. సింహరాశి. సింహరాశి వారికి రాశిలోనే ఉన్నటువంటి రవి, బుధ, కేతువులు, సప్తమంలో ఉన్నటువంటి రాహువు, అష్టమంలో ఉన్నటువంటి శనిగారు, ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడు, అన్ని గ్రహాలు ఇబ్బంది పెడుతున్నట్టే. 6 గ్రహాలు ఇక్కడే ఇబ్బంది పెడుతున్నాయి అంటే ఇక చంద్రుని యొక్క పరిస్థితి బాగుంది అని చెప్పడానికి రాదు, బాలేదని చెప్పడానికి రాదు. నీచలో ఉన్నారు, పైగా చతుర్థంలో ఉన్నారు. అంతగా అనుకూలత లేదు. ఒక్క లాభస్థానంలో ఉన్నటువంటి గురువుగారు మాత్రమే మీకు చాలా చక్కగా అనుకూలిస్తున్నారు. ఇలా ఉన్నప్పుడు పూర్వం మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేసినటువంటివో ధనము పెట్టుబడి పెట్టినటువంటివో లేకపోతే ఎవరైనా మీకు ధనము ఇస్తాము అన్నటువంటి విషయాలో ఇలాంటివన్నీ ఇబ్బంది లేకుండా ధనం వచ్చేస్తుంది. ధనం వస్తుంది. మాట ద్వారా జరిగేటటువంటి పనులు కూడా అవుతాయి. కానీ ఇన్ని గ్రహాల వ్యతిరేకత ఉన్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఏమేం పనులు జరుగుతాయి, మీకు కార్యక్రమాలన్నీ కూడా చక్కగా అభివృద్ధి పదంలో ఉంటాయా అంటే కాస్త అపనమ్మకమే. అంతగా బాగుండడం లేదు. నవగ్రహాలకి హోమం చేసుకోండి ఒక్కసారి, చాలా చాలా మంచిది. అలాగే నవధాన్యాలు దానం ఇవ్వండి, చాలా చాలా మంచిది. లేదా నవగ్రహ స్తోత్ర పారాయణలు చెయ్యండి, అది కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి పరిహారాలు ఎక్కువ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. అలాగే యోగా చెయ్యండి. గురుబలం వల్ల మిగతా పనులన్నీ కూడా అయిపోతాయి మీకు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి చెప్పుకోదగ్గ జాగ్రత్తలు చాలా ఉన్నాయి. రాశిలోనే కుజుడు, సప్తమ స్థానంలో శనిగారు.
ఇక వ్యయస్థానంలో రవి బుధ కేతువులు, దశమ స్థానంలో గురువుగారు. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పదగిన గ్రహస్థితులు అనమాట. బాగున్న గ్రహస్థితులు చంద్రుడు బాగున్నారు, రాహు బాగున్నారు, శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఈ 3 గ్రహాలు బాగున్నాయి. అనుకోని విధంగా ధనము వచ్చేది బాగుంది, లాభాలు చాలా బాగున్నాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు మీరు కోరుకున్నంతగా లేకపోయినా నామమాత్రంగా అయినా ఉంటాయి. కొన్ని రకాల ఫలితాలు బాగుంటాయి అన్నమాట. ఏదైనా ఆస్తి తగాదాల విషయంలో మనము ఈ విధంగా పంచుకుందామా ఆస్తి అనుకుంటే మటుకు అన్నదమ్ములు ఎవరు సహాయ సహకారాలు అందించరు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలి మీరు. కాబట్టి ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి. రాశిలో ఉన్నటువంటి కుజుడు గాని, సప్తమంలో ఉన్నటువంటి శనిగారు గాని చాలా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహాలు కాబట్టి ముఖ్యంగా ఈ రెండిటి కోసమైనా మీరు ఒక్కసారి హోమం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ కుదరని పక్షంలో స్తోత్ర పారాయణాలు చేసుకోండి. నవగ్రహ స్తోత్రాలు చేసుకుంటూ ఈ కుజ శనిగారులవి ఇంకా ఎక్కువగా చేసుకోండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. స్థాన చలనానికి అవకాశం ఉంది, ధనము ఎక్కువగా ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది. ఏదైనా కొనుగోలు అమ్మకాలు లాంటివి చేస్తూ ఉంటే కొంచెం జాగ్రత్తలుగా 1కి 2 సార్లు వాటి గురించిన వ్యవహారాలు తెలుసుకుని పూర్తిగా వాటి గురించిన అవగాహన పెరిగిన తర్వాతనే మీరు వాటిని అమ్మడం కానీ కొనడం కానీ చెయ్యండి. అప్పటి వరకు చేయొద్దు, చేస్తే ఇబ్బంది పడతారు. ఇది చెప్పదగ్గ విషయంగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. చాలా రోజులుగా మనం చెప్పుకుంటున్నాము, శనిగారి బలం బాగుంది, గురువు గారి బలం బాగుంది, శుక్రాచార్యుల వారి బలం బాగుంది, రవి కేతు బుధుల బలం బాగుంది. ఇంకా ఏమి కావాలండి? ఇన్ని రకాల బలాలు బాగుంటున్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలే ఉంటాయి. ఇంకా అందులో సందేహం లేదు. ఇక మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు ఏమిటి అనేది ఒక్కటి చూసుకోవాలి. భూమి తగాదాలు ఏమన్నా ఉన్నా, ఇతరత్ర ఆస్తిపాస్తుల తగాదాలు ఏమన్నా ఉన్నా, కోర్టు వ్యవహారాలు ఏమన్నా ఉన్నా ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండండి. మిగతా అన్ని విషయాలు కూడా మీకు అనుకూలమైపోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు శుభమే ఉంది తప్ప ఇక ఇతరత్ర నష్టాలు అనేవేవి కనబడబోవడం లేదు. స్థిరమైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఆలోచనల పరిధి పెరుగుతుంది. అంటే ఒక అస్థిమితమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి, కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. పిత్రార్జితాలు మంచిగా చేతికొస్తాయి. ఏది ఇండివిజువల్ గా ఉన్నప్పుడు, అది భాగస్వాములతో కలిసి ఉన్నప్పుడైతే ఇప్పుడే రావు. అలాగే పితృవర్గానికి కూడా కొంచెం బలం చేకూరుతుంది. ఏదైనా అనారోగ్యాలు ఉన్నా కూడా చక్కగా అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి. మీకు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి, ధన ఆదాయం ఉంటుంది, కుటుంబ జీవితం బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటుంది, అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది, అన్ని విధాల ఆదాయం బాగుంది, విరోచితమైన కార్యక్రమాలు చేస్తారు, చక్కటి రాజమార్గంలో ఉన్నారు మీరు. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకొని మరింత శుభకరమైన ఫలితాలు పొందండి. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రాశిలోనే చంద్రుని యొక్క స్థితి చాలా అద్భుతంగా ఉంది, కానీ నీచలో ఉన్నారు. లాభస్థానంలో కుజుని యొక్క స్థితి బాగుంది, కానీ శని గారి దృష్టిలో ఉన్నారు. దశమ స్థానంలో రవి గారి దృష్టి బాగుంది, కానీ రాహు దృష్టిలో ఉన్నారు, కేతువుతో కలిసి ఉన్నారు. ఇవన్నీ కూడా మీకు శుభాశుభ మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాయి. నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు మటుకు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నారు. ఇదొక్కటి చెప్పదగినటువంటి సూచన. అంటే మంచి లాభాలు మీకు పితృవర్గ రీత్యా రాబోతున్నాయని చెప్పచ్చు. అలాగే దైవభక్తి పరంగా కూడా మీరు కొంత భగవంతుడి యొక్క ఆశీస్సుల సంతృప్తితో ఉన్నారు అని చెప్పచ్చు. కొన్ని రకాలైనటువంటి బాధలు ఉపశమిస్తాయి, మనస్సు ఆనందంగా ఉంటుంది. ఇదొక్కటి చెప్పదగినటువంటి సూచన. మిగతా అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఏదో ఒకటో రెండో విషయాలు మీకు అనుకూలంగా ఉండొచ్చు, కానీ ముఖ్యంగా ప్రతిరోజు మనము కుటుంబ విషయాల్ని చూస్తాము, అన్నదమ్ముల విషయాల్ని చూస్తాము, మాతృవర్గ రీత్యా చూసుకుంటాము, సంతాన రీత్యా చూసుకుంటాము, రుణభారాలను చూసుకుంటాము, భార్యాభర్తల అన్యోన్యతని చూసుకుంటాము, దూర ప్రాంత ప్రయాణాల గురించి చూసుకుంటాము, ఉద్యోగ జీవితాన్ని చూసుకుంటాము. ఈ రకమైనటువంటి అంశాల యొక్క సమస్యలు మీకు శుభాశుభ మిశ్రమంగానే ఉన్నాయి కాబట్టి ఇవి చాలా బాగుంటాయి అని అయితే చెప్పడానికి రావట్లా. మీ కృషి వల్ల కొంత బాగుండడానికి అవకాశం ఉంది. తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం చేయండి,
చాలా వరకు మీకు మనశ్శాంతి వస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి పరిహారము. పాటించండి. శుభకరంగా ఉండండి. శుభకరమైన ఆలోచనలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి రాహు గారి బలం బాగుంది, అలాగే గురువు గారి బలం బాగుంది, శుక్రాచార్యుల వారి బలం బాగుంది. ఈ 3 బలాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. 2 పెద్ద గ్రహాల అనుకూలత ఉంది కాబట్టి అధికమైనటువంటి తృప్తి ఉంటుంది వీరికి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మాతృవర్గ రీత్యా బాగుంటుంది. సంతాన రీత్యా అంత పెద్ద గొప్పగా ఉండకపోయినా సంతానం కలుగుతారు అనేటటువంటి తృప్తి కలుగుతుంది. శుభవార్తలు వింటారు. దైవ కార్యాలు చేస్తారు. దైవ కార్యాల కోసం ఎక్కువగా సమయాన్ని వెచ్చించడం కానీ, ధనము వెచ్చించడం కానీ జరుగుతుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు బాగా ఉంటాయి. మీ కృషికి తగిన ఫలితం ఉంటుంది ఏ విషయంలో అయినా కూడా. ఇక్కడ ఫలితాలు బాగా వచ్చేటటువంటి పరిస్థితి. సాక్షాత్తు గురువు గారి యొక్క సప్తమ దృష్టే రాశి మీద పడుతూ ఉంది. ఇది చాలా చాలా అదృష్టవంతమైన వ్యవహారం అని చెప్పి తెలియచెప్పచ్చు. అలాగే విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేసే పరిస్థితి, విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉద్యోగ జీవితంలో ఇదమిద్దంగా ఉండండి. ఇంకా ఎటువంటి మార్పు కనబడబోవడం లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితే ఉంది. శని గారి దృష్టి ఉంది దశమ స్థానం మీద. కాబట్టి త్వరగా నిర్ణయాలు తీసేసుకోవద్దు. త్వరగా తీసేసుకుందాం, మనం ఉద్యోగాలకు రిజైన్లు చేసేద్దాం, ఇంకో ఉద్యోగం వచ్చేస్తుంది మనకి, ఇలాంటి ఆలోచనలని కొంచెం పక్కన పెట్టండి. ఈ కుజుని యొక్క స్థితి ఇంకా మారలేదు. ఇంకొక 10-15 రోజుల్లో మారబోతున్నారు. కాబట్టి మారిన తదుపరి మీరు ఏదైనా ఉద్యోగానికి రిజైన్ చేయడం అలాంటివి చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగే ఉండాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. మిగతా అన్ని విషయాల్లోనూ మీ అదృష్టాన్ని మీరు కళ్ళారా చూసుకోగలుగుతారు. అంత చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. యోగా చెయ్యండి. శని గారికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. చాలా చాలా మంచి శుభకరమైన ఫలితాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. మకర రాశి. మకర రాశి వారికి ఏకాదశంలో చంద్రుని యొక్క స్థితి, అలాగే తృతీయ స్థానంలో శని గారి యొక్క స్థితి చాలా బాగున్నాయి. మరి ఈ 2 బాగున్నాయి కదా, మొత్తం అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి ఆ పరిస్థితులన్నీ అంటే అంతగా బాగుండడానికి అవకాశం లేదు. మీ మానసిక స్థైర్యం బాగుంటుంది. ఊహించని విధంగా ధనలాభాలు వస్తాయి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, కోర్టు విషయాలు తప్ప. ఇక మానసికమైన బలము, ఒక దృఢత్వం మీకు చక్కగా పనిచేస్తూ ఉంటుంది. వీటి వల్ల మాత్రమే అన్ని పనులు అయిపోతాయి అని చెప్పడానికి రాదు. కొన్ని విషయాలు మీరు ఆలోచించడంలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. దృఢ సంకల్పంతో ఉంటారు. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇంకా మిగతా విషయాలు అన్నింట్లలోనూ జాగ్రత్తగానే ఉండాలి. ఇక్కడ కుటుంబ జీవితంలోనూ అంతగా ఐకమత్యం కనబడబోవడం లేదు. అలాగే స్థానచలనం కనిపిస్తోంది. ఇక మాతృవర్గ రీత్యా చూస్తే లేదా పితృవర్గ రీత్యా చూసినా మీకు రావలసినటువంటి ధనము ఏదైతే ఉందో లేదా స్థిరచరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడే వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేయకండి. ఇంకా కొంచెం ఆలస్యం అయ్యే పరిస్థితే కనిపిస్తోంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇలా ఏ విషయాన్ని తీసుకున్నా భార్యాభర్తల అనుకూలత ఎలా ఉంది? అస్సలు ఏమాత్రం లేదు. ఎవరైనా విడాకులు కావాలన్నా కూడా వచ్చేస్తాయి మీకు. అలాగే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏ విధంగా ఉంటాయి అంటే ఒక అనుమానంతో కూడుకొని ఉంటాయి. ఈ భర్త నన్ను కాదని వేరే వారితో ఎక్కడన్నా స్నేహం చేస్తున్నారా అనేటటువంటి ఆలోచన భార్యలకు వస్తుంది. ఈ భార్య ఏమన్నా మోసం చేస్తోందా అనేటటువంటి ఆలోచన భర్తలకు వస్తుంది. అలాంటి పరిస్థితి కొంచెం కనబడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో ఓర్పు కలిగి ఉండండి. ఇవి అపోహలు మాత్రమే. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. గ్రహస్థితులు సరిగా లేనప్పుడు ఎక్కువగా అపోహలే కలుగుతూ ఉంటాయి. ఈ గ్రహస్థితుల అననుకూలతే అందుకు కారణం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శివారాధన చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, ఓర్పు కలిగి ఉండండి. అన్ని విధాల మనశ్శాంతి ఉంటుంది. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి దశమంలో చంద్రుని యొక్క అనుకూలత ఉంది. పంచమ స్థానంలో గురువు గారి యొక్క అనుకూలత ఉంది. మరి మిగతా గ్రహాల యొక్క అనుకూలత లేదు.
ఖచ్చితంగా మిగతా గ్రహాలకి సంబంధించి పరిహారాలు చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. గురుబలం బాగుంది కదండి అంటే, మీరు ఏదైనా కార్యక్రమం చేపట్టినప్పుడు ఆ చేపట్టిన పని విజయవంతం అవ్వడానికి మీకు గురుబలం సహకరిస్తుంది. అసలు కార్యక్రమాలు ప్రారంభించాలి అంటే, ఇప్పుడు ప్రత్యేకంగా ప్రారంభించాలి అంటే కొన్ని ఆటంకాలు ఉంటాయి. పూర్వం ప్రారంభించినటువంటి పనులలో ఖచ్చితమైనటువంటి అనుకూలత, అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టే ఇక్కడ ఈ ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకోవాలి. పూర్వం ప్రారంభించిన పనులకి విజయం ఉంది. ఇప్పుడు ప్రారంభించవలసిన పనులు ఏవైనా తప్పనిసరిగా ఉన్నాయి అంటే, ఈ గ్రహాల అననుకూలత వల్ల 7 గ్రహాలు అననుకూలంగా ఉన్నాయంటే అది మాటలైన విషయం కాదు. ఖచ్చితంగా వాటిని అనుకూలత చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. శివారాధన కూడా తప్పనిసరిగా చెయ్యండి. దీనితో పాటు దుర్గ పూజ చెయ్యండి. ఇది చాలా చాలా ఉత్తమోత్తమమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి పరిస్థితి. కుటుంబంలో అనైక్యత కనిపిస్తుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు అంతగా లేవు. అలాగే మాతృవర్గ రీత్యా గాని, పితృవర్గ రీత్యా గాని కొన్ని రకాలైనటువంటి అసహాయతలు కనిపిస్తూ ఉంటాయి. అంటే వాళ్ళకి బలం తగ్గడం గాని, ఏదైనా అనారోగ్య సూచనలు కనిపించడం గాని అలాంటివి ఏమన్నా ఉండడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరే మీ మాతృవర్గానికి, పితృవర్గానికి కాస్త సహాయ సహకారాలుగా ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. రుణభారాలు కొంచెం పెరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత ఏమాత్రం కనబడడం లేదు. ఇక దూర ప్రాంత ప్రయాణాలకు వస్తే ఖచ్చితంగా ప్రయాణాలు ఉండి తీరుతాయి. ఎంత మీరు కాదు ఇవన్నీ వాయిదా వేసుకుందాం అనుకున్నా కూడా ఒకటో రెండో ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కోర్టు విషయాలకు సంబంధించి, పెద్ద మనుషుల పంచాయతీలకు సంబంధించి మటుకు మీరు వాయిదా తీసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అన్ని రకాల పరిస్థితులు కూడా వ్యతిరేకంగానే ఉన్నప్పుడు ఒక్కొక్క పని మీద మనము సానుకూల దృక్పథంతో వెళ్తూ ఉండాలి. దైవారాధన చేసి దైవం యొక్క ఆశీస్సుల కోసం పాకులాడాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, సంతృప్తికర జీవితం ఎందులో అయినా ఉంటుందా అంటే సంతానం విషయంలో కనిపిస్తుంది. మీకు దైవారాధన విషయంలో మీరు ఎంతగా దైవానికి దగ్గరవుతారో అవ్వచ్చు. అంటే మీ సాధనా మార్గంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కటి ఆనందం కలుగుతుంది మీకు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి. మీనరాశి వారికి పంచమ స్థానంలోని శుక్రాచార్యుల వారు షష్ఠ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నటువంటి రవి, బుధ, కేతువులు ఈ 4 గ్రహాలు కూడా చాలా చక్కటి ఫలితాలను ఇస్తున్నాయి. అయితే ఫలితాలు బాగానే ఉన్నాయి. 4 గ్రహాలంటే చాలా అద్భుతమైన ఫలితాల కింద లెక్క. కానీ గురు బలము లేదు, శనిగారి బలము లేదు, రాహు గారి బలము లేదు. అలాగే కుజుని యొక్క సప్తమ దృష్టి పడుతూ ఉంది. అంటే 4 బలీయమైనటువంటి వ్యతిరేక ఫలితాలను ఇచ్చేటటువంటి గ్రహాలు పనిచేస్తూ ఉన్న కారణం చేత అంత చాలా బాగుంటాయి ఫలితాలు అని చెప్పడానికి రాదు. ఇది చెప్పదగినటువంటి సూచన. మీకు ధనము ఎక్కడి నుంచైనా రావాలి అంటే అది మటుకు వచ్చేస్తుంది. చిట్స్ వ్యాపారాలు చేసుకునే వారికి, ఇంకా ఎవరికైనా ధనము అప్పు ఇవ్వడము ఇలాంటివి బాగుంటాయి. అలాగే బంగారము, దానితో వ్యాపారము ఇలాంటి వారికి బాగుంటుంది. సంతానం పట్ల కొంచెం సంతృప్తి కలిగే విధంగా ఉంటుంది. అలాగే బంధుమిత్రుల ఆదరణ కనిపిస్తుంది. పూర్వం చేపట్టినటువంటి పనుల విషయంలో విజయావకాశాలు ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా చాలా బాగా మీకు తృప్తినిస్తూ ఉంటాయి. చాలా రోజుల నుంచి మీనరాశికి అంతగా బాగుండట్లేదు. కాబట్టి ఈ బాగున్న ఫలితాలు మరింత బలపడడం కోసమైనా నవగ్రహారాధన, నవగ్రహ స్తోత్ర పారాయణ చాలా చాలా ముఖ్యంగా చేసుకోవాల్సిన పరిహారం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.